ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనములు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనం ధ్యానించబోయే అంశము సమూయేలు దేవుని పిలుపు వినుట, దేవుడు సమూయేలుతో మాట్లాడుట. ఏ రీతిగా జరిగింది, ఎక్కడ జరిగింది అనే విషయంలో మనం క్లుప్తంగా ధ్యానించుకుందాం. మన యొక్క మొదటి వీడియో వచ్చి సమూయేలు పేరుకు అర్థం ఏమిటి అని మనం వీడియో తయారు చేస్తాము. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో. సమూయేలు పేరుకు అర్థం ఏందనగా దేవుడు నా ప్రార్థన విన్నాడు, లేక దేవుడు నా మొర విన్నాడు అని అన్న ఆ సమయంలో పెట్టింది. అదే రీతిగా అన్న దేవుడికి మొక్కుకుంటుంది. చిన్నటి నుండి నీకు ప్రతిష్ఠిస్తున్నా అని మొక్కుకుంటుంది అన్నమాట. ఆ విషయంలోనే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 28వ వచనంలో సమూయేలు పాలు విడిచే సమయానికి షిలోహు మందిరంలో విడిచిపెట్టడానికి వచ్చినప్పుడు విడిచిపెట్టిద్ది. అప్పుడు బాలుడైన సమూయేలు ఆ సమయంలోనే దేవునికి మొక్కెను అని మొదటి సమూయేలు గ్రంథము 1:28లో ఈ రీతిగా రాసి ఉంటుంది అన్నమాట. దేవుడికి ప్రతిష్ఠించిన సమూయేలు ఆ సమయంలో దేవునికి మొక్కుతాడు. తర్వాత 2వ అధ్యాయంలోకి దేవుని కృతజ్ఞత చెల్లించుకుంటుంది. 2:26లో సమూయేలు యెహోవా దయందును మనుషుల దయందును ఎదుగుచూ ఉండేను అని చెప్పి దేవుడు చెప్తారన్నమాట. చిన్నటి నుండి కొచ్చగా దేవుడు ఎదుగుతూ వస్తున్నారన్నమాట. దేవుడి దయ, మనుషుల దయ సమూయేలు పైన ఉంటా ఉంది. ఆ రీతిగా 3వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం వచ్చేకల్లా దేవుడు సమూయేలుని దర్శిస్తాడు. ఆ దినాల్లో దేవుడు ప్రజల్ని దర్శించడం అరుదుగా అయిపోయింది అన్నమాట. ఏ రీతిగా అంటే పాపం ఎక్కువ అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు పరిష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని విడిచిపెట్టి పాపానికి తావిచ్చారన్నమాట. ఎక్కువ పాపంలో ఎక్కువ లీనమైపోయి దేవుని మర్చిపోయి పాపంలో ఎక్కువ జీవిస్తున్నప్పుడు ఏలీకి అనుభవం ఉంది. దేవుని దర్శించే మాట, దేవుని స్వరం వినే అనుభవం. కానీ ఏలీ కూడా కోల్పోతాడు, సంతృష్టి కలిగిద్ది. వాళ్ళు చేసిన కుమారులు చేసిన పాపం విషయంలో వాళ్ళ మందలించక, వారు గట్టిగా చెప్పగా దేవుడు యొక్క స్వరంని వినే శక్తిని కోల్పోతారు అన్నమాట. అయితే ఆ శక్తి పొందుకోవడానికి సమూయేలుని దేవుడు ఎన్నుకుంటాడనమాట. సమూయేలు అని పిలవంగానే సమూయేలుకి తెలియదు దేవుడు పిలిచారని, యెహోవా దేవుడు దర్శించాడని తెలియక ఏలి పిలిచారు అని చెప్పి ఏలి దగ్గరికి వెళ్ళి, చిత్తమండి నన్ను పిలిచారు కదా అంటే ఏలి అంటాడు, నేను పిలవలేదే, పోయి పడుకో అంటాడు అనమాట. అట్లా రెండోసారి కూడా జరిగిద్ది. సమూయేలు అని పిలవంగానే మళ్ళీ ఏలి దగ్గరికి వెళ్ళడం, ఏలి నేను పిలవలేదే అని చెప్తా. అప్పుడు సమూయేలు డౌట్ వచ్చింది అన్నమాట. ఈసారి మళ్ళా సమూయేలు అని పిలవంగానే సమూయేలు ఏలి దగ్గర రాగానే ఏలి అంటాడు, ఈసారి ఎవరైనా నీకు పిలిపినిపిస్తే యెహోవా నీ దాసుడు నీ మొర ఆలకిస్తున్నాడు, చిత్తగించం ప్రభువా అని అనమంటాడు అన్నమాట. ఆ రీతిగా మళ్ళా దేవుడు సమూయేలు సమూయేలు అని రెండో మారు పిలవగా సమూయేలు చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞయము అని చెప్పగానే ఇశ్రాయేలు ప్రజల్లో ఎన్నడూ చేయని గొప్ప కార్యము, చెవులు గింగురుమనే కార్యము నేను చేయబోచున్నాను. అదేమిటి అనగా ఏలీ కుటుంబం గురించి అని చెప్తారన్నమాట. ఏ రీతిగా అంటే ఏలీ కుమారులు బహు దుర్మార్గులైతిరి, వారి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, వారిని నేను చంపివేస్తున్నాను, ఇద్దరు ఒకే రోజు చంపుతున్నానని చెప్పి దేవుడు దర్శనం ద్వారా సమూయేలుకి చెప్తారన్నమాట. అయితే ఆ రోజు ఆ యొక్క సమూయేలు దర్శనం అయిపోయినాక నిద్రిస్తాడు. ఉదయకాల సమయంలో అవ్వగానే ఏలి అడుగుతారన్నమాట, యెహోవా దేవుడు నీకు దర్శించారు కదా, మరుగు చేయక నాకు మొత్తం తెలియజేయమని భయపెడతాడు, లేకపోతే నీకు ప్రతికీడు జరిగిద్ది, నువ్వు చెప్పకపోతే నీ కీడు జరిగిద్ది అనగానే ఫస్ట్ సమూయేలు భయపెడతాడు. తర్వాత ఎప్పుడైతే ఇట్లా ఆయన భయపెడతాడో అప్పుడు మొత్తం చెప్తారన్నమాట. దేవుడు నీ కుమారులని చంపుతానంటున్నాడు, వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదంట, వారు బహు దుర్మార్గులయ్యారంట, వాళ్ళు గద్దించలేదంట, వారికి
కరెక్ట్ తోవ చెప్పలేదా అని చెప్పంగానే అప్పుడు ఏలి అంటాడు, యెహోవా చిత్తము ఆయన ఆజ్ఞ ప్రకారం కానిము, అంటే దేవుడు ఆయన నచ్చినట్టు చేయని అని చెప్పి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ రీతిగా దర్శనం పొందుకున్న సమూయేలు చాలా ఉన్నత స్థాయిలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు, ఉదయం కుమ్మరిస్తూ ఉంటాడు అన్నమాట. మనం కూడా దేవుని దర్శనం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.